ఇది చిన్న హనుమాన్ జయంతి అంటాం, చైత్ర పున్నమి. అయితే ఇక్కడ పున్నమికి స్వామివారి దీక్ష స్వీకరణ జరుగుతుంది, పున్నమికి విరమణ కూడా జరుగుతుంది. అంటే చిన్న హనుమాన్ జయంతి చైత్ర పున్నమికి మనం దీక్ష స్వీకరించినట్టయితే వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంతో పూర్తవుతుంది. దాన్ని పెద్ద హనుమాన్ జయంతి అంటాం. దాన్ని మనము అధికారికంగా మనం ఆ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఇక్కడ ఈ పెద్ద హనుమాన్ జయంతికి విశేషంగా యాగం జరుగుతుంది, స్నపన తిరుమంజనం జరుగుతుంది, గుంజలి సేవ జరుగుతుంది, ఇంకా విశేషమైన యాగాలు కూడా జరుగుతాయి. ఈ చిన్న హనుమాన్ జయంతికి మాత్రం 3 రోజులు అభిషేకాలతో మాత్రమే స్వామివారిని అర్చించడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆరాధనానంతరము స్వామివారికి చెమీలి తైలంతో చంద్రాలంకారం, దేవస్థానం తరఫున పట్టు వస్త్ర ప్రదానం చేయడం జరిగింది. స్వామివారికి చాలా ఇష్టమైన అరటి పండ్లతోని స్వామివారి అలంకరణ చేయడం జరిగింది. సహస్ర నాగవిల్లిద్దల అర్చన కూడా జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం రాజభవనంలో స్వామివారికి షడ్యసోపేతమైనటువంటి 11 రకాల నివేదనలు స్వామివారికి నివేదిస్తారు. సాయంకాలం కూడా పుష్పార్చనతోని ఇక్కడ పూర్తి అవుతుంది.